పాలకూర లేత ఆకులు ఏరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా పాలకూర వేపుడు చేద్దామని మొదలు పెడుతున్నా. చూడండి, ఇది పాలకూర వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకుంటున్నా. ఇది కట్ చేశాను ఫ్రెండ్స్. పాలకూర కట్ చేసి దీంట్లోకి వేస్తున్నా. ఇది వేపుడు చేస్తా ఫ్రెండ్స్. ఇది కుక్కర్ పెట్టి కొంచెం సేపు ఇది ఉడకనిచ్చి వేపుడు చేస్తా. కుక్కర్ ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి ఉడికిన తర్వాత దాన్ని తీసి నీళ్ళు పోయలే, ఏం పోయలే, ఉట్టి కడిగి పాలకూర దానిలో వేసాను. అది కొంచెం ఉడకనిచ్చి తీసి ఇంకా వేపుడు చేస్తా. ఈ వెల్లుల్లిపాయలు వేసి దంచుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కారంలోకి వెల్లుల్లిపాయ కారం అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. సాంబార్ కారం కన్నా వెల్లుల్లిపాయ కారం మంచిగా ఉంటుంది. అందుకని వేపుళ్ళలో ఎప్పుడు నేను వెల్లుల్లిపాయ కారం వేస్తాను ఫ్రెండ్స్. ఎంతో గుమగుమలాడుతూ ఉంటుంది వెల్లుల్లిపాయ కారం అయితే. సాంబార్ కారం అయితే గుమగుమలాడుతూ ఉండదు ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉప్పు వేసే ఫ్రెండ్స్. అది సరిపోయినంత. కారం, జీలకర్ర, ఆవాలు, కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయని. ఇదిగో పిండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉప్పు వేసి కారం వేసి చింతపండు కూడా ఒక్క తొలకేసి మెదుగుతున్నాం ఫ్రెండ్స్. ఇది పాలకూర వేపుడు చేద్దామని. పాలకూరలో ఉండేది నీరు ఒక్క చుక్క కూడా పోయకుండా పెడితే నీరు చూడు, పాలకూరలో ఉండే నీరు ఎంతగానో వచ్చిందో. ఈ నీరంతా పోయేలాగా ఉడకనిచ్చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్.
కొంచెం ఉడకాలి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటే పాలకూర వేపుడు చూడండి ఎలా ఉంది.